నమస్కారం. ఏఎస్ఐ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి మండలం ధర్మవరం గ్రామంలో శుక్రవారం రాత్రి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు రాళ్లదాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ఊరేగింపు శుక్రవారం రాత్రి నిర్వహించారు. పంగళూరు మండలం రాంపూర్ వద్ద ఎన్ఎస్పీ కాలువలో నిమజ్జనం చేసేందుకు వెళ్తుండగా విద్యుత్ నిలుపుదల చేసి ఊరేగింపుపై వైసీపీ నేతలు రాళ్లు విసిరారు. ఈ దాడిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు 10 మందికి గాయాలయ్యాయి. క్షత్రఘాతులను వెంటనే అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్మవరం గ్రామానికి చేరుకొని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి నిమజ్జనానికి పంపించారు. అయితే గ్రామంలో నడి రోడ్డు మీద రాళ్లు కర్ర ఉండటంతో ఇరు వర్గీయుల మధ్య పెద్ద ఘర్షణ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బొమ్మ ఆడి బొమ్మ తీయట్లేదు, బొమ్మ ఆడి లేదు, బొమ్మ కళ్ళేరు కూడా లేదు. అంతలుగా 3 ఏళ్ళు పగిలిపోయినాయి. ఒక నిమిషం మీరు అండి, సరే సార్. అదే పోలీసు వాళ్ళు మనోళ్ళు పోలీసులు చూపించారు. అక్కడే ఇది ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకొని చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంచి పేరు తీసుకొని రావాలని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అన్నారు. అద్దెంకి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ముందుగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు మంచి క్రమశిక్షణతో కలిగి ఉండాలని, రానున్న పరీక్షల విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలని తెలియజేశారు. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ ఎంతో కీలకమని, శ్రీ చైతన్య కాలేజీలో చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీనియర్స్ ప్రతి సంవత్సరం జూనియర్స్కి వెల్కమ్ చెప్తూ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి సంప్రదాయం. సీనియర్స్కి జూనియర్స్కి కొంత కమ్యూనికేషన్ క్రియేట్ చేయడం కోసం జూనియర్స్ 10th క్లాస్ అయిపోయి వస్తారు కాబట్టి కాలేజీ అంటే ఎలా ఉంటుందో కాస్త భయంకర ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటిని పోగొట్టడానికి సీనియర్స్ మేము ఉన్నాము అని చెప్తూ మీతో కొద్ది కలిసిపోయేలా కమ్యూనికేట్ అవ్వడానికి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సరే, మళ్ళీ గెస్ట్ వచ్చినప్పుడు స్పీచెస్ అనే కామన్గా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ని మా కోసం చేసేది కాదు,
మీకోసం స్టూడెంట్స్ కోసం మేము చేసుకునేది. కావున బాగా సక్సెస్ అయ్యేలా, ప్రోగ్రామ్స్ బాగా జరిగేలా మీరే చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. గట్టిగా చేయండి. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ బాగా పార్టిసిపేట్ చేసేది ఉండాలి. ఎవరు కూడా చెప్తున్నా చివరిలో డిస్టర్బెన్సెస్ ఏం చేయొద్దు, అటువైపు ముచ్చట్లు పెట్టుకోవడం కాకుండా ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. కానీ హెడ్ మాస్టరు, టీచరు, అమ్మ నాన్న మీ అందరు నిర్దేశిస్తారు. మీ చదువు పైన, మీ ఆటల మీద, మీ పాటల మీద, మీ ధ్యాస మీద, మీ ఏకాగ్రత మీద, అన్నిటి మీద ఆ రోజుల్లో 10th క్లాస్ వరకు వాళ్ళ పర్యవేక్షణలో ఉంటారు. కానీ ఇప్పుడు మీ అంతట మీరు చదువుకోవాల్సిన పరిస్థితి, మీ అంతట మీరు అధ్యయనం చేయాల్సిన పరిస్థితి, మీ అంతట మీరు పుస్తకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, మీ అంతట మీరు రిఫరెన్స్ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో అది కనుక్కోవాల్సిన పరిస్థితి, సమయాన్ని ఎలా వినియోగించుకోవాలా అనే పరిస్థితి మీది. ఎక్కువ మార్పులు ఎలా గడించాలనే దానికోసం ప్రణాళికలు వేసుకునే సమయం ఇది. మనకన్నా ఇతరులు ఏ విధంగా ముందుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఎలాంటి పుస్తకాలు చదువుకుంటున్నారు, ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది మీ అంతటి మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఇది. అందువల్ల ఈ స్వేచ్ఛతో పాటు మీ అంతటి మీరు క్రమశిక్షణాయుతంగా ఉంటేనే ఇంటర్మీడియట్లో మంచి మార్పులు వస్తాయి. ఇంటర్మీడియట్ అనేది మధ్యస్థితి. మీరు బాగుపడటానికైనా చెడిపోవడానికైనా కూడా కరెక్ట్ అయినటువంటి ప్లేస్ ఏదైనా ఇంటర్మీడియట్. కాబట్టి మీరు ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఆనందంగా గడపచ్చు. కానీ అమ్మా నాన్నలు ఎంత కష్టపడి మనల్ని పైకి తీసుకొచ్చడానికి కోసం ఎంత చెమట బొట్లు చిందిస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, మన కోసం ఎన్ని సుఖాలు త్యాగం చేస్తున్నారు, మనం ఎదగడానికి వాళ్ళు ఎన్ని నిత్యంగా మనకు వేస్తున్నారు, అది గమనిస్తూ చదువుకోవాలి. అల్లరి చేయొచ్చు, దానికి ఒక హద్దు ఉంటుంది. కర్ర చేతిలో ఉంది, కానీ ఎంతవరకు ఎదుటివాడికి దెబ్బ తగలకున్నంతవరకు కర్రతో నువ్వు ఆట ఆడుకోవచ్చు. ఎదుటివాడికి దెబ్బ తగిలితే దాని ఉన్న ప్రభావం మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేవి ఉండాలి. కానీ చదువు విషయంలో కూడా, ఈ ఆటల పాటలతో పాటు చదువు విషయంలో కూడా శ్రద్ధగా ఉండాలి. పెద్దవాళ్ళ మాటలు 2 మాటలు చెప్తారు. శీలైన శోభతే విద్య అనే ఒక సంస్కృత శ్లోకం ఉంది. మంచి వినయము, పద్ధతి, పెద్దల గౌరవం, తల్లిదండ్రుల ప్రేమ, అభిమానం, గురువుల భక్తి, శ్రద్ధ, సమాజంలో పెద్దవాళ్ళ పక్కన గొప్ప చిచేలా మొదల కవిమ్మంగా తయారు. ఈ సాంగ్ మిక్స్ బై DJ Amit Smiley. DJ Amit Smiley. వెనకాల ఉంటారు. ఒక్క నిమిషం వాళ్ళ పట్టుకున్న ఒకటి దగ్గర నుంచి అందరూ మామూలు నుంచి చూడండి.
పంగులూరు మండలం జాగర్లమూడిపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 2 లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. కర్ణాటక నుంచి ఒరిస్సాకు టమోటా వెళ్తున్న లారీ జాగర్లమూడిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో క్యాబిన్లో హరీఫ్ అనే యువకుడు ఇరుక్కుపోయగా స్థానికులు గమనించి పోలీసు వారికి సమాచారం ఇవ్వగా హైవే పెట్రోలింగ్ వారు స్పాట్ కి చేరుకొని క్యాబిన్లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ ను అతి కష్టం మీద బయటకు తీసి ఒంగోలు రిమ్స్ కు తరలించారు. పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పక్కన ముందు వెళ్తాడు, ఈ పక్కన నువ్వు కొంచెం 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 ముందు అదే మధ్యలో ఈ పక్కన అందులో టైర్ల కింద ఎవరు పెట్టము. పంగులూరు మండలంలోని గణపతి నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గ్రామంలోని మండపాలలో కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి భగవన్రాజుపాలెం గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు గణనాథుని దర్శించుకొని పూజలు చేయించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే నాణ్యవారి పాలెంలో కూడా గణనాథుని కరెన్సీతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించి తీర్థప్రసాదములు వితరణ చేశారు. గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క సన్నిధిలో ఆ మండపంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వర్షే ప్రయుక్త ప్రసిద్ధి వినాయక స్వామి వారి యొక్క మూర్తిని ఇప్పటికి సుమారు 11 సంవత్సరాల నుండి జరుపుకుంటూ ఉన్నారు. స్వామివారి యొక్క కార్యక్రమానికి ఈ రోజున ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క మూర్తిని సమర్పించినటువంటి వారు హరీషు వినీలా దంపతులు సమర్పించి స్వామివారి యొక్క పూజా కార్యక్రమానికి గాను తగినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేసి ఉన్నారు. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు గుంటుపల్లి వెంకట్రావు, ధర్మపత్రి పద్మావతి, వారి కుమారులు రాజశేఖరు, ధర్మపత్రి ప్రియాంక, మిగిలిన వారి సత్తానం 50 మంది కలిసి ప్రియాంక, వారి కుమారుడు పవన్ సాయి, కుమార్తె కుందన ప్రియ అన్నటువంటి వారు ఈరోజు స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని విశేషంగా కార్యక్రమాన్ని జరుపుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది సిద్ధి వినాయక స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రజలందరికీ కూడా సమర్పించమని వారు కోరుకొని స్వామివారిని విన్నవించుకున్నారు. ఈ విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ నవానికి దీక్షతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలని జరుపుకొని వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది గ్రామ ప్రజలు 50 మంది కూడా తరించుగాక.
హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, విచ్చలవిడిగా శృంగారం వల్ల హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి వస్తుందని అద్దంకి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ శరత్ అన్నారు. అద్దంకి ప్రభుత్వ శనివారం హెల్త్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ శరత్ హాజరై మాట్లాడారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని, కొన్ని వ్యాధి బారిన పడి అవమానకరంగా ఇబ్బంది పడుతున్నారని, అలా కాకుండా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నివారణ కొరకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, అవి వాడుకొని మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని శరత్ చెప్పారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను చూసి భయపడకుండా వారిని సామాన్య ప్రజలుగా చూడాలని శరత్ తెలియజేశారు. అది ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు హెచ్ఐవి ఉన్న వారికి కానీ, లేకపోతే దానివల్ల చనిపోయిన వాళ్ళకి కానీ, దానికోసం అనేది మనకి డిసెంబర్ 1 ఎయిడ్స్ డే ఉంటుంది. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఆ వైరస్ ఎయిడ్స్ కింద మారడానికి కొంతకాలం పడుతుంది. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. ఈ హెచ్ఐవి నుంచి ఎయిడ్స్కి మారడానికి కొంతకాలం పడుతుంది. ఈ హెచ్ఐవి అనేది మనకి ఎలా సోకుతుంది? రక్తం ద్వారా కానీ, ఏదైనా సిరెంజెస్ ద్వారా కానీ, లేకపోతే ఎవరితో అన్నా కలిసినప్పుడు కానీ వాళ్ళు ఉన్నవారి వల్ల మనకు సోకుతుంది. కాబట్టి హెచ్ఐవి రాగానే మనకి ఏదన్నా జ్వరము, తలకాయ నొప్పి, దద్దుర్లు, ఒంటి మీద ఇలాంటివి వస్తాయి. అవి వచ్చినప్పుడు మనకు అనుమానం కలిగినప్పుడు, మనం ఏదైనా చేసినప్పుడు అది ఏమంటే టెస్ట్ చేయించుకున్నాము అంటే తొందరగా మనము ఆ పరీక్షతో రక్త పరీక్ష చేయించుకోవాలి. అది మన హాస్పిటల్లోనే ఫ్రీగా చేస్తారు. ఆ రక్త పరీక్ష చేసుకుంటే మీకు ఎమ్మటే హెచ్ఐవి ఉందని తెలిసిందంటే దాని నుంచి ఎయిడ్స్ కింద మారడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ నుంచే మనము ఆపేసేసుకోవచ్చు. హెచ్ఐవి అంటే ఏం లేదు, మీకు ఆల్రెడీ రోగ నిరోధక శక్తి ఉంటుంది ఒంట్లో. ఏ జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏదొచ్చినా కూడా మీ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి కాపాడుతుంది. ఒకవేళ కానీ ఈ హెచ్ఐవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రోగ నిరోధక శక్తిని తగ్గించేస్తుంది ఒంట్లో. అంటే మనకి వచ్చిన జ్వరాలు కానీ, తలకాయ నొప్పి కానీ అవి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకు టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ వచ్చిందంటే కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? మనం ఇంజెక్షన్స్ వాడినా కూడా మన బాడీ అనేది మనకు సహకరించి అది తగ్గిస్తుంది. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అలా ఉంటుంది. కానీ హెచ్ఐవి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేసేస్తుంది. సో ఇంకా తగ్గడానికి వేరే ఛాన్స్ ఉండదు. కాకపోతే మనకి ఏఆర్టీ, ఏఆర్డి అని యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అనేవి ఉంటాయి. ఆ డ్రగ్స్ అనేది మనం జీవితకాలం వాడుతున్నాము అంటే మన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అంటే ఇది హెచ్ఐవి అనేది దాన్ని చంపకుండా చూస్తుంది. సో దాని ద్వారా మనం ఎక్కువ కాలం కూడా జీవించవచ్చు. ఇలాంటి సిమ్టమ్స్, తలకాయ నొప్పి ఇలాంటివి ఎక్కువ అవ్వకుండా జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా మీకు అనుమానం ఉన్నా, మీ పక్కన వాళ్ళకైనా ఎవరికైనా మాకు ఇలా కలిసాము, లేకపోతే ఏదన్నా ఇంజెక్షన్స్ కొట్టినా మాకు ఇలా అయింది, దాని తర్వాత పెళ్లి రోజు, పుట్టినరోజు నాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా పేదవారికి ఆకలి తెచ్చడం ఎంతో మంచి పని అని రోటరీ క్లబ్ అధ్యక్షులు చప్పిడి వీరయ్య అన్నారు. న్యాయవాది వజ్రాల అంజిరెడ్డి మనవరాలు సాయి సహస్ర జన్మదినోత్సవం సందర్భంగా సింగరకొండ వద్ద ఉన్న వృద్ధుల ఆశ్రయంలో వృద్ధులకు శనివారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డిని రోటరీ క్లబ్ తరఫున శాల్వా కప్పి సత్కరించారు. వృద్ధుల మధ్య న్యాయవాది అంజిరెడ్డి మనవరాలు సహస్ర జన్మదినోత్సవం సందర్భంగా వృద్ధుల ఆశ్రయంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని, సాయి సహస్ర ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ పెళ్లి రోజు, పుట్టినరోజు నాడు వేలాది రూపాయలు ఖర్చు చేయడం కన్నా వృద్ధుల ఆశ్రయంలో వృద్ధులకు అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. సేవలో ప్రధానమైనటువంటి భూమిక నిర్వహిస్తున్న అతని ప్రాంతంలో మంచి జీవించుకున్నటువంటి రోటరీ క్లబ్ ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా మరి పెద్దలు కూడా సాధిస్తున్నారు. ఇటీవలనే రక్తదానం చేసినటువంటి వాటిని సేకరించి తుఫాన్లో కూడా ప్రయాసం వచ్చి ప్రాణం కాపాడినటువంటి మురళి ఇటీవల కాలంలో ప్రాణమంతట మరి ఆశిస్తులు కానీ అభినందనలు కోరుకుంటున్నారు. మరి ప్రత్యేకంగా మరి తల్లిదండ్రులు సమానం అందరూ కూడా, ఎందుకంటే ఆకురాయ వయస్సు, పొద్దుబారినటువంటి వయసులో వచ్చేసి ఈ సంవత్సరంలో ఆ చిన్నారికి ఆశీర్వాదం పలకాల. అంజిరెడ్డి గారు ప్రతి సంవత్సరం ఎఫ్ఎన్ఎం స్కూల్లో వృద్ధాశ్రమంలో ఆయన అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ళ మనవరాలు పెద్దిరెడ్డి సాయి సహస్ర పుట్టినరోజు కార్యక్రమంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఆ పాప అమెరికాలో ఉంటుంది. అయినా కూడా
ఇక్కడ ఉన్న వాళ్ళ మధ్య జరుపుకున్నట్టు మా మనిషి అక్కడున్న ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడ ఉన్నట్లు పెద్దల మధ్యన ఉన్నట్లుగా భావిస్తూ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. రావూరు రంగారావు గారి రావూరు రంగయ్య గారి సలహా మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తూ ఉంటున్నారు. మరి పెద్దలు ఇంతమంది ఎంత జీవితాన్ని చూసుంటారో ఒక్కొక్కళ్ళు, ఒక్కొక్క జీవితం నుంచి ఒక్కొక్క జీవిత చరిత్ర రాస్తే రాండి ముందుకు రండి. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.